అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. హైదరాబాద్ లో ట్రాఫిక్ ఇబ్బందులు తగ్గించేందుకు ఉద్దేశించిన కొత్త ఫ్లైఓవర్లు అండర్ పాస్ల నిర్మాణం ఆలస్యమవుతోంది. 7,000 కోట్లతో కొత్త ఫ్లైఓవర్లు అండర్ పాస్ల నిర్మాణం తలపెట్టిన సర్కార్ బల్దియా అధికారుల నిర్లక్ష్యం కారణంగా ప్రాజెక్టులు మొదలు కాలేదు. టెండర్లు పూర్తయి 6 నెలలు గడుస్తున్నా ఇంకా భూసేకరణ కూడా చేయటం లేదు అధికారులు. టౌన్ ప్లానింగ్, ఇంజనీరింగ్, జోనల్ స్థాయి అధికారుల మధ్య సమన్వయ లోపం స్పష్టంగా కనిపిస్తోంది. హైదరాబాద్ సిటీ ఇన్నోవేటివ్ అండ్ ట్రాన్స్ఫర్మేటివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో భాగంగా చేపట్టిన పనులు నత్తనడకన సాగుతున్నాయి. హెచ్సిటీ పనులకు సీఎం రేవంత్ రెడ్డి గతేడాది డిసెంబర్లో శంకుస్థాపన చేసిన ఒక్క ప్రాజెక్టు పనులు కూడా ప్రారంభం కాలేదు. బల్దియాలోని టౌన్ ప్లానింగ్, ఇంజనీరింగ్ అధికారుల మధ్య సమన్వయ లోపమే దీనికి ప్రధాన కారణం. ఉన్నతాధికారులు కూడా ఒకరిపై ఒకరు నెపం నెట్టేసుకుంటూ కాలం గడుపుతున్నారు. పనుల్లో ఆలస్యంపై ఇటీవల జరిగిన రివ్యూ మీటింగ్లో సీఎం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పనులు ఆన్ గ్రౌండ్ అవ్వకపోవడంపై బల్దియా ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్ పై సీరియస్ అయ్యారు. హెచ్ఎండిఏ చేపడుతున్న పారడైజ్ టు డైరీ ఫార్మ్ ఎలివేటెడ్ కారిడార్ పనులు మొదలైన జీహెచ్ఎంసీ చేపడుతున్న హెచ్సిటీ పనులెందుకు షురూ కాలేదని సీఎం రేవంత్ రెడ్డి ఇంజనీర్లపై అసహనం వ్యక్తం చేశారు. హెచ్సిటీలో భాగంగా 5 ప్యాకేజీల కింద 23 ప్రాజెక్టులను చేపట్టేందుకు ప్రభుత్వం 7,038 కోట్ల నిధులకు పరిపాలనా పరమైన అనుమతులు ఇచ్చింది. ఫ్లైఓవర్లు, అండర్ పాసులు, ఆర్ఓబీలను నిర్మించాల్సి ఉంది. అలాగే 13 చోట్ల రోడ్ల విస్తరణకి సంబంధించిన పనులు చేపట్టాల్సి ఉంది. నిధుల కొరత లేదు. ఎంత వేగంగా పనులు చేపట్టాలి అనేది ప్రాజెక్టు విభాగం అధికారులపైనే ఉంది. అయితే ప్రాజెక్టు విభాగానికి సంబంధించి చీఫ్ ఇంజనీర్ పట్టించుకోకపోవడంతోనే పనులు ముందుకు సాగడం లేదని ఆ విభాగంలోని వారే చెబుతున్నారు. కేబీఆర్ పార్క్ చుట్టూ సిగ్నల్ రహిత ప్రయాణాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు 1,090 కోట్లతో 6 స్టీల్ ఫ్లైఓవర్లు, 6 అండర్ పాస్లు నిర్మించాలని నిర్ణయించారు. భూసేకరణకు పలువురు రాజకీయ, సినీ ప్రముఖుల ఆస్తులకు జీహెచ్ఎంసీ మార్కింగ్ కూడా చేసింది. కానీ ఇప్పటికే భూసేకరణ కొలిక్కి రావడం లేదు. కొన్ని ఆస్తులకు సంబంధించి కోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. దాంతో కోర్టు పరిధిలో లేని ఆస్తుల నుంచి భూసేకరణ చేయాలని బల్దియా కమిషనర్ అధికారులను ఆదేశించారు. అలాగే రేతిబోలి, నానల్ నగర్ ఫ్లైఓవర్, ఏఓసీ సెంటర్ ఆల్టర్నేట్ రోడ్లో, ఖాజాగూడ జంక్షన్, ట్రిపుల్ ఫ్లైఓవర్లు, ఎన్ఎఫ్సీఎల్ నుంచి వెంగళరావు పార్క్ ఫ్లైఓవర్, విరించి నుంచి కేబీఆర్ పార్క్ వరకు రోడ్డు వైడనింగ్, రసూల్పుర ఫ్లైఓవర్, హబ్సిగూడ నుంచి నాగోల్ ఫ్లైఓవర్ పనులు చేపట్టాల్సి ఉంది. హెచ్సిటీ, ఎస్ఆర్డీపీ ప్రాజెక్టుల డిజైన్లు, టెక్నాలజీని పరిశీలించేందుకు ఇన్ హౌస్ డిజైన్ వింగ్ ఏర్పాటు చేస్తూ 2 నెలల క్రితం బల్దియా కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఎస్సీ నేతృత్వంలో 10 మందితో కూడిన డిజైనింగ్ వింగ్ లో సీనియర్ ఇంజనీర్లతో పాటు ప్రతిష్టాత్మక ఐఐటీ, ఎన్ఐటీలో చదివిన జీహెచ్ఎంసీ ఇంజనీర్లకు చోటు కల్పించారు. ఈ ప్రత్యేక విభాగం ప్రాజెక్ట్స్ చీఫ్ ఇంజనీర్ నియంత్రణలో పనిచేయాల్సి ఉంది. ప్రైవేటు కన్సల్టెంట్ల సాయం లేకుండా జీహెచ్ఎంసీ ఇంజనీరింగ్ అధికారులే స్వయంగా ప్రాజెక్టుల డిజైన్లు చేపట్టాల్సి ఉంది. దీనివల్ల ప్రైవేటు వ్యక్తులపై ఆధారపడకుండా ఉండడంతో పాటు జీహెచ్ఎంసీకి కొంతమేర ఖర్చు కూడా తగ్గుతుంది. ఆ వింగ్ ఏర్పాటు చేసిన డిజైన్లు రూపొందించేందుకు ఇప్పటికీ బయటి వారిని ఆశ్రయిస్తున్నారు.